సీట్లో కూర్చోవడం, అందులో సభ కూడా కూర్చున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్కారం. ఈరోజు మీరు మేయర్ చైర్లో కూర్చోవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇది కాబట్టి మీటింగ్ డిపార్ట్మెంట్ వస్తుగా 7/12/2024 వాయిదా పడిన అంశాలు సమర్పించడమైనది. వీటి మొత్తం కొత్తగూడ మార్కెట్ ఉన్నటువంటి షాదీఖాన గురించి ఈ సబ్జెక్టు పెట్టడం జరిగింది. దీన్ని యాక్చువల్గా GOMS నెంబర్ 56 UNUD డిపార్ట్మెంట్ 5/2/2011లో నిబంధనల మేరకు సబ్ రిజిస్ట్రార్ వారు నిర్ణయించిన ఇది మూలధన విలువ, అంటే ఇది గ్రాస్ వాల్యూ, క్యాపిటల్ వాల్యూ, గ్రాస్ క్యాపిటల్ వాల్యూ మీద ఈ ధర నిర్ణయించడం జరిగింది 4,93,209 రూపాయలుగా. కాకపోతే దీంట్లో దీన్ని ఎట్లా రోజువారీ రెంటు వీటిలోనే అట్లనే సాల్వెన్సీ ఇతర తదితర ఖర్చులన్నిటి కూడా దీంట్లో నిర్ణయించమని చెప్పి మనకి తెలియజేయడం జరిగింది. కాకపోతే ఈ 4,90,000 రూపాయలు అనేది చాలా కొంచెం హై రేట్ గా ఉందని చెప్పి అందరూ కూడా భావించి ఇవాళ ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడటానికి మేము గౌరవ శాసనసభ్యులు మన జనార్దన్ గారిని అట్లనే విజయ్ కుమార్ గారిని కూడా కోరడం జరిగింది. సార్ దీన్ని యాక్చువల్గా మనకి షాదీఖాన యాక్చువల్గా స్టార్ట్ అయింది కూడా మన గౌరవనీయులు జనార్దన్ గారి హయాంలోనే. ఎందుకంటే అప్పుడు చాలా పాతబడిపోయి మూలపడిపోయినటువంటి షాదీఖాన బిల్డింగ్ ని వారు ఎంతో ఇంట్రెస్ట్ తోటి దాదాపు 2,70,00,000 రూపాయలు వాళ్ళు 2014-19లో దీని మీద వెచ్చించడం జరిగింది. దాంతో గ్రౌండ్ ఫ్లోర్ కూడా నిర్మించి ఆ టైంలో ఆయన దానికి ఒక బీజం వేశారు. ఆ తర్వాత తదుపరి కాలంలో ఇంకొక 2,75,00,000 దానికి వెచ్చించి పైన ఇంకొక ఫ్లోర్ కూడా జరిగింది. ముఖ్యంగా దీని యొక్క కొలతలు కానీ ఎవరికి తీసుకుంటే ఈ షాదీఖాన మూలంగా 21,103 SFTలు జరిగింది. కాబట్టి దీన్ని యాక్చువల్గా మేము అనుకున్న ప్రపోజల్ దీన్ని యాక్చువల్గా మున్సిపాలిటీ కాకుండా ఇది ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తే బాగుంటుందనే ఆలోచన. ఎందుకంటే మన ఎన్టీఆర్ కళ ఆయన దీని మీద వివరణ ఇస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం కూడా దీన్ని తదుపరి ఎట్లా చేయాలి, కార్యాచరణ చేయాలనే దానికి మనకి అనేది నా ఆలోచన. రెండవది విషయం ఏంటంటే మనకు అంబేద్కర్ భవన్ ఉంది, BC భవన్ ఉంది, అదేవిధంగా ఎన్టీఆర్ కళా పరిషత్తులు, వీటన్నిటికీ కూడా ఎందుకు పెట్టామంటే అంబేద్కర్ భవన్ ఓన్లీ SCSకి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఓన్లీ పవర్ ఛార్జెస్ ఇచ్చేటట్టుగా మనం కట్టాము. దాన్ని ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ధనంతో వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి మనం పెట్టింది. అదేవిధంగా ఎన్టీఆర్ కళాక్షేత్రం కూడా అప్పుడు మన టైంలో మనం చేసింది. కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళకి పవర్ ఛార్జెస్, మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ చేసి మిగతాది ఎవరన్నా కూడా తీసుకోవాలంటే మనం రిటర్న్ చేసుకొని ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ఆ రోజు పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా షాదీఖానా కూడా మైనారిటీస్ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మినిమం ప్రైజ్ దానికి ఏదైతే ఉందో దాన్ని మన వాళ్ళంతా సభ్యులంతా ఉన్నారు. కాబట్టి దాన్ని ఒకసారి పరిధిలో తీసుకొని వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు లో బడ్జెట్ వాళ్ళకి మెయింటెనెన్స్ ఛార్జెస్ పెట్టేసుకుని మిగతా వాళ్ళు ఎవరన్నా అక్కడ ఏదైనా మీటింగ్ లేకపోతే ఇంకొక ఫంక్షన్ చేసుకునేటప్పుడు దానికి ఛార్జెస్ పెట్టుకునేటట్టుగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. దాన్ని ఒక కమిటీ అయిపోయిన తర్వాత కమిటీ మెంబర్స్ తోటి కూర్చొని మన సభ్యులతోటి అందరితో కూడా మాట్లాడుకొని ఒకసారి మళ్ళీ నెక్స్ట్ దాంట్లో పెట్టుకొని చేద్దామని చెప్పేసి వాదన కూడా మీరు వినాలి కదా అధ్యక్ష. మీరు అప్పుడే ఏం లేకుండా రెండో అంశానికి వెళ్ళిపోతే ఎట్లా అధ్యక్ష? మా బాధ కూడా వినండి. కాదు అధ్యక్ష, కొంచెం మా బాధ కూడా వినండి అధ్యక్ష. మా సలహాలు సూచనలు కూడా మీరు పాటించాల్సి ఉంటుంది అధ్యక్ష. తీసుకున్నారు ప్రజలు తీసుకుంటున్నారు. పెళ్లిళ్ళకి అనుమతించాము. అందువల్ల గౌరవ కౌన్సిల్ దీనిపైన కూడా ఆలోచిస్తే బాగుంటుంది. మా ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్యాపిటల్ వాల్యూ ప్రకారం దీన్ని తీసుకున్నాము. ఇలా మనం 3 సార్లు పిలిచినప్పటికీ కూడా ఎవరు దీనికి రాకపోతే ఆ తర్వాత
ఏ విధంగా అయితే ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్కి దాదాపు 5 ఏళ్ళ నుంచి ఎవరు రాలేదు, 51,000 రెంట్ ఉందని. ఇప్పుడు టెండర్ కమ్ యాక్షన్ పద్ధతిలో మనం తీసుకుంటే ఇప్పుడు మనకు 36,000 ఏదో ముందుకు వచ్చారు. ఆ విధంగా దీన్ని కూడా 3 సార్లు మనము పిలిచి, అలాగే మనం ఎలాగైతే కళా పరిషత్తు ఇస్తున్నామో కళాకారులకు 5,000 మాత్రమే గతంలో నిర్ణయించారు. అట్లాగే వీళ్ళకు కూడా ముస్లింలకు కూడా, ఎందుకంటే షాదిఖానా ముస్లింలు పేద ముస్లింలు పెళ్లి చేసుకోవడానికి కోసం మనం ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని కూడా పరిశీలించవలసిందిగా గౌరవ మేయర్ గారిని గౌరవ కౌన్సిల్ కాబట్టి వాయిదా వేస్తున్నాం. అధ్యక్ష, అసలు గతంలో ఎప్పుడు ఇట్లాంటి సందర్భం లేదు. ప్రతిపక్షం మాట్లాడేటప్పుడు మేయర్ గారు గౌరవించాలి అధ్యక్ష. ఆ సలహాలు కూడా వినండి. దాంట్లో ఉండే లోటుపాట్లు మేము కూడా చెప్తాం అధ్యక్ష. మీరు వినాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. ప్రతిసారి అదే మా బాధను వినడానికి కూడా మీరు ఇష్టపడుతున్నారు అధ్యక్ష. కూర్చొని అట్లీస్ట్ లేదా అధ్యక్ష, మీరు ఇవాళ అట్లీస్ట్ గౌరవ సభ్యులకి ఇదా గౌరవించండి. మీరు అట్లీస్ట్ మా మాట వినడానికి లేదు, మమ్మల్ని మాట్లాడకుండా మా పరిస్థితి అధ్యక్ష ఖచ్చితంగా మీరు స్పందించాలి. ఎజెండా ఆపాలి అధ్యక్ష, మీరు మాట్లాడాలి. మరి మా మాటలతో మీకు సంబంధం లేదు. మీరు ఏదో రావడానికి ఇంపార్టెంట్ అయితే మీరు ఎజెండా ఎందుకు ఇచ్చారు అధ్యక్ష? ఏదైతే 7వ డివిజన్ ఉందో 7వ డివిజన్ పక్కన పాత టైంలో సంస్థ అప్రూవ్ చేశారని చెప్పి మనకు వచ్చింది. అంటే 2011-2020లో ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత అప్పుడే లోకల్ పబ్లిక్ అంతా కూడా వాళ్ళంతా కూడా ప్రాబ్లం ఉంది, అక్కడ వేరే పర్పస్ కావాలని చెప్పిన తర్వాత మేము ఎవరైతే మైనార్టీస్ పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించుకొని మాట్లాడి వాళ్ళకి 3 ఎకరాలు పక్కనే 100 మీటర్ల దూరంలో ఉండేదో లేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ చూసి వాళ్ళకి అలాట్ చేసిన తర్వాతే ఇది ఏదైతే వీళ్ళకి 2 ఎకరాలు పెట్టారో దాన్ని అప్పుడప్పుడు చేస్తామని చెప్పేసి కూడా చెప్పాం. అది మన వాళ్ళు తెలియకుండా దీన్ని ఎజెండాలో పెట్టారు. వాళ్ళకి మైనార్టీస్కి ఇచ్చిన తర్వాత ఈ 2 ఎకరాలు కూడా అక్కడ ఎక్కడైతే స్థానికులు వేరే పర్పస్ అడుగుతున్నారో దానికి అలాట్ చేసే విధంగా నెక్స్ట్ వాయిదాలో పెట్టుకుందాం అని చెప్పేసి మనం కోరుకుంటా ఉన్నాం. ముస్లిమ్స్ వాళ్ళని కూడా మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద మాకు కుల రాజకీయాలు కాదు, వాళ్ళు మైనార్టీస్ కోసం మా ప్రభుత్వంలో 14-19లో ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఈద్గా కానీ లేకపోతే షాదీఖానా కానీ అదేవిధంగా కబరస్థాలు కానీ అలా ఉండే మసీదులు రెనోవేట్ చేయటం కానీ ఎంతో నిధులు పెట్టి అందరూ కూడా చేశాం. ఇది అక్కడ ఉండే లోకల్ ప్రాబ్లం ఉంది కాబట్టి అందరినీ సమానం చేసుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా మైనార్టీ పెద్దలందరితో కూడా మాట్లాడాము. మన పెద్దలందరూ కూడా విషయాన్ని అనేది వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి న్యాయం చేసిన తర్వాత దీన్ని మళ్ళీ కౌన్సిల్లో పెట్టేసి చేద్దామని తెలియజేస్తాం. వాటిని యాజిటీస్గానే ఉన్న కొలతల ప్రకారమే చేశారా, లేదంటే ఓల్డ్ బిల్డప్ ఏరియా ఏదైతే ఉందో అదేవిధంగా న్యూ డెవలప్ ఏరియాలో ఏ విధంగా చేశారు, అదేవిధంగా ఈ డీకేస్ పట్టాలు ఉన్న చోట్ల ఏ విధంగా చేశారనేది మీ ద్వారా నేను ఏసీబీ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఉన్నటువంటి జనసాంద్రత ఎక్కువ ఉండి కంజెస్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలోనే మనం న్యూ డెవలప్డ్ కాకుండా ఓల్డ్ బిల్టప్ ఏరియాలోనే ఈ 44 సర్క్యులేషన్ ప్యాటర్న్స్ తయారు చేశాము. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ విడ్త్ ఎంత ఉందో అంతవరకే, అంటే అక్కడ జనాలకి ఓల్డ్ బిల్టప్ ఏరియాలో రోడ్ విడ్త్ కాదు ప్లాట్ లెంగ్త్లు తక్కువ ఉంటే వాళ్ళకి 30 అడుగుల రోడ్డు కావాలంటే వాళ్ళ దాంట్లో 5-10 అడుగులు అట్లా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బందికరమని గవర్నమెంట్ వారు సూచనలు చేశారు. అందుకని యాజ్ అండ్ గ్రౌండ్ 20 ఫీట్ ఉంటే 20 ఫీట్కే పర్మిషన్ ఇచ్చేట్టుగా ఒక ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్ తయారు చేసి ఆమోదం చేశారు. అది ఇప్పుడు మన కౌన్సిల్లో తీర్మానం అయితే అవి మనం డేటాలో ఎంట్రీ చేసి వీళ్ళందరికీ పర్మిషన్ ఇవ్వడానికి ఎక్కువ ప్లాన్గా ఆమోదం చేయడానికి గవర్నమెంట్ సులభతరం చేసింది. ఇది కనీసం
కార్పొరేషన్ నుండి వేరొక కార్పొరేషన్కు బదిలీ చేయటకు జనరల్ ట్రాన్స్ఫర్ సమయంలో కూడా అనుమతి ఇచ్చి ఉండలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పంచాయతీ నుండి కార్పొరేషన్కు బదిలీ చేసే విషయంపై కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క వేకెన్సీ పొజిషన్ను ఏ చట్టం ప్రకారం అడిగినారు. 9/10/2024 గల వాటి లేఖలో బదిలీలకు సంబంధించిన రూట్ పొజిషన్ ప్రస్తావించినారా లేదా, మరియు సంబంధిత ఫైలు మనకు పొందుపరిచిన GOMS నంబర్ 75 తేదీ 17/8/2024 ఉత్తర్వులు నమోదుపరిచిన గైడ్లైన్స్ జనరల్ ట్రాన్స్ఫర్స్ చేయనప్పుడు పాటించవలసిన నిబంధనలకు సంబంధించినది. సదరు ఉత్తర్వులు చివరి పేర 7 పేర అనగా 7 నందు విపులంగా 1 సెప్టెంబర్ నుండి అన్ని డిపార్ట్మెంట్లకు బ్యాన్ వర్తించాలని తెలిపినారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అంశంపై చర్య తీసుకునేందుకు వీలు లేదు. అర్జీదారులు కోరిన ప్రకారము బదిలీని ప్రోత్సహించడం కానీ అంశంను ఆమోదించడం కానీ చట్టవిరుద్ధము. కావున ఈ అంశాన్ని రద్దుపరచాలని కోరుతున్నాను. అధికారులకు కానీ ఒకటి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. కొన్ని హౌసెస్ కి అసెస్మెంట్ నెంబర్స్ డబుల్ అసెస్మెంట్స్ నెంబర్ ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే వాటర్ ట్యాక్స్ అవనివ్వండి, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అవనివ్వండి, మరియు హౌస్ ట్యాక్స్ అవనివ్వండి, డబుల్ అసెస్మెంట్స్ ఉండటం వల్ల ఏరియాస్ బాగా పెరిగిపోయి పెండింగ్ అనిపిస్తున్నాయి అధ్యక్ష. ఒకసారి ఎంక్వైరీ చేపించి ఏదైతే డబుల్ అసెస్మెంట్స్ ఉన్నాయో వాటిని సింగిల్ అసెస్మెంట్స్ గా చేసి వారికి ప్రజలు చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు అధ్యక్ష. మన కార్యాలయం చుట్టూ తిరుగుతూ మీ ద్వారా కమిషనర్ గారికి తెలియజేసుకుంటాం కాబట్టి మార్చి ఎండింగ్ తర్వాత అన్నిటినీ మొత్తము ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసి పెద్ద ఎత్తున సర్వే చేయించి ఈ విధంగా రవితేజ గారు చెప్పినటువంటి అలాంటివి ఏవైతే ఉన్నాయో చాలా మంది కార్పొరేటర్స్ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. మార్చి తర్వాత అధ్యక్ష దీనిపైన సమగ్ర నివేదిక తయారు చేసి మళ్ళీ మన గౌరవ కౌన్సిల్ ముందు ఉంచడం జరుగుతుందని తెలియజేయడమే. థ్యాంక్ యూ. కనీసం దాని మీద ఏమైనా క్లాస్ కానీ ఏది లేకుండా వారు ఇష్టం వచ్చినట్టు అంటారు. చిన్న చిన్న పిల్లలు, కాలేజీ పిల్లలు అన్ని తింటూ అనారోగ్యాలు పాల్గొతున్నారు అధ్యక్ష. మీరు శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేకంగా తెలపండి అధ్యక్ష. అది చాలా ఇబ్బందికరంగా సంబంధించిన నగరంలో మీరు ఎంతో డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ఆధ్వర్యంలో కొత్తపట్నం బస్ స్టాండ్ 30 సంవత్సరాల నుంచి కూడా అది ఇరుకు కాబట్టి ఇబ్బందికరమైన
పరిస్థితుల్లో మీరు పూర్తిగా దాన్ని తొలగించి ఎన్నో ఒత్తిడి వచ్చింది. ఒక కార్పొరేటర్ గారి దగ్గర బంధువులైనా కూడా ఆయన కూడా కన్విన్స్ చేసి ముందు ఎంకరేజ్మెంట్ అనేది తీసేసి ఆయన విధంగా చేశారు. అదేవిధంగా మన మమ్మగూడ ఎక్స్టెన్షన్ కానీ అక్కడ మన కర్నూలు రోడ్లో కాలువ పాత కాలువ వెనకుంది షాపుల దగ్గర దాన్ని తీసేసి ముందు ఒక కాలువ పెట్టి మొత్తం ఎంకరేజ్ చేశారు. దాన్ని కూడా తొలగించినందుకు ఒంగోలులో ఒక పట్టణ నగరాన్ని ఒక సుందరీకరణ భాగంగా 40 లక్షల రూపాయలు ఈ కౌన్సిల్ వచ్చింది అధ్యక్ష. వాటికి అందమైన బొమ్మలతో సుందరీకరణ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సిటీ బస్సులు ఏర్పాటు చేస్తే ముందు 10% అయినా మినీ బస్సులు ఏర్పాటు చేసి వాటిని ప్రతి ఆటో వెళ్ళి 20 రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష. ఇక్కడైతే అక్కడ తిరగానే 20 రూపాయలు ఇస్తున్నారు. ఒక 10 రూపాయలు కట్టి పెట్టుకోండి ముందు నగరంతా ఏర్పాటు చేస్తే మీరు తప్పకుండా ఆర్టీసీ అధికారులతో మాట్లాడి చేస్తారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్కూల్ వరకు కూడా 2 కోట్ల వరకు టెండర్లు అయినాయి అధ్యక్ష. ప్రస్తుతం అయితే ఒక ఎంక్యాప్ వర్కే వచ్చింది. ఇవాళ నేను ఎంఈ గారిని ఒకసారి అడిగాను. అదేవిధంగా ఆ ఎంక్యాప్ వర్క్కి 2 కోట్ల రూపాయలు 19వ డివిజన్ మరియు 20వ డివిజన్లో కూడా మెయిన్ రోడ్డు కాబట్టి దాన్ని పెట్టినందుకు ఒకసారి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ఈ ప్లాస్టిక్ పైన కూడా త్వరలో మేమంతా కూడా రైడ్ చేసి అన్నిటిపైన మనం ఎక్కడ ప్లాస్టిక్ రహిత నగరంగా మనం చేసుకోవాలని ఉంది. గౌరవ మేయర్ గారు కూడా చాలాసార్లు ఈ విషయం అడిగారు. అందువల్ల గౌరవ సభ్యులందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ షాపుల పైన రైడ్ చేసి పెనాల్టీస్ వేసి వీటిని కంట్రోల్ చేస్తాం. మీ అందరి సహకారంతో ప్లాస్టిక్ రహిత ఒంగోలు నగరం చేసుకోవాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ అవకాశం ఇస్తుంది. ధన్యవాదాలు. దీన్ని 3 డీలు చేశారు. 3 ఏళ్ళు ఉన్న వాటిని 6 ఏళ్ళు చేశారు. ట్యాబ్ ఇన్స్పెక్టర్ మాత్రం ఒకటే ఇచ్చారు. పిట్టలు మాత్రం 3 ఉంచారు సార్. ఈ వాటర్ వర్క్స్ సంబంధించి ఎవరిని పెట్టలేదు సార్. దయచేసి ఇప్పుడన్నా అలా చేసి పెరిగింది కాబట్టి ట్యాబ్ ఇన్స్పెక్టర్ని కానీ పిట్టలను కానీ పెంచి కాస్త నీళ్లు కరెక్ట్ అందించే సదుపాయం చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. పోతే ఇంకొక అధ్యక్ష, ఇంతకుముందు దాదాపు 90లోనే పిట్టలు ఐటీఐ పాస్ అయ్యి డిప్లొమా వాళ్ళు పేరు అధ్యక్ష. డిప్లొమా పాస్ అయితేనే పిట్టలుగా పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. మరి ఈ రోజు ఒక్కరు డిప్లొమా వాళ్ళు లేరు అధ్యక్ష. వాటర్ పిట్టలు ఎంతమంది ఉన్నారో మరి వాటర్ వర్క్స్ సంబంధించిన ఏఈలు నీకు చెప్పాలి. ఎవరన్నా కానీ ఒక్కరు కూడా లేరు అధ్యక్ష. ఎందుకు మన జిల్లాలో వీళ్ళు లేక డిప్లొమా వాళ్ళు లేక తీసుకోవటం లేదా, లేదా ఉన్న వాళ్ళతో సరిపోతుందని చదువుకుంటున్నారా? దాదాపు 30 సంవత్సరాల నుంచి డిప్లొమా వాళ్ళు తీసుకోవట్లా. ఆ పనికి సంబంధించిన వాళ్ళు ఐటీఐ పాస్ అయ్యి పెట్రోల్ లేకపోతే ప్లంబర్ పాస్ అయ్యి వచ్చి ఉద్యోగం చేస్తున్నారు. ఈ 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది కమిషనర్లు మారారు, ఏఈలు మారారు, డిఈలు మారారు, ఎంఈలు మారారు. అయినా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసే వాళ్ళు ఎవరు లేరు అధ్యక్ష. రికమెండ్ చేస్తూ మన ఎమ్మెల్యే గారు కమిషనర్ గారికి ఇక్కడ సభలో చెప్పారు అధ్యక్ష. వాళ్ళ ప్రతి వాటిలో అమ్మాయి సెక్రటరీ స్టాఫ్ డిస్కస్ చేసి ఎక్కడ సంస్థాగతంగా వాటర్ వస్తుంది, దాన్ని లేకుండా చేయాలని దానిపైన మేము గత నెల రోజులుగా వర్క్ చేస్తున్నాం. ఒక వారం లోపల అది పూర్తవుతుంది. మా స్టాఫ్ అంతా కూడా దానిపైన చాలా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే రాత్రి 11:30కు 2:30కు 3:30కు ఇస్తున్నారు. అది జరగకూడదు అని చెప్పేసి వారు సూచించిన మేరకు మేమంతా వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇది త్వరలో రాత్రి 10:30కు క్లోజ్ చేసి ఉదయం 4:30, 5 తర్వాతనే వాటర్ ఇచ్చేటట్టుగా త్వరలో అందరికి కూడా ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా మహిళలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి అది కూడా చేస్తున్నాము. అట్లాగే మా సొంతమిత్రుడు గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ సార్ గారు ఒక మంచి సూచన చేశారు. పేర్లమిట్టలో ఉన్నటువంటి చెరువుని మరి ఇంకొక ఎస్ఎస్ ట్యాంక్ గా చేయమని వారు సూచించారు. దాన్ని కూడా మేము ప్రాసెస్ చేస్తున్నాం. రకాలపైన చెరువు ఉంది, అదిగిన వినియోగంలోకి వస్తే ఇక శాశ్వతంగా మన ఒంగోలు నగరానికి ఇక నీటి ఎద్దడి అనేటువంటిది ఉండదు. సో కాబట్టి రాబోయే అమృత నిధుల్లో కూడా దానికి ప్లాన్ చేసి పంపిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చివరిగా ఒంగోలు అందరూ కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి మన ఎమ్మెల్యే గారిని పరిష్కరించేగా వాటర్ సమస్య కానివ్వండి, ఇంకా కొన్ని ట్రీట్మెంట్ కానివ్వండి, ప్రైస్ కానివ్వండి కూడా 2 నిమిషాలు మెయిన్గా పోయినసారి కొన్ని అంశాలు మాట్లాడాము మేయర్ గారు. ఒకటి
ఒకటి శానిటేషన్ సిబ్బంది డివిజన్ వారిగా సిద్ధం చేసి వాళ్ళందరూ కూడా పెట్టి దాన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి పెంచాలి మనం మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఇంకో అంశం ఏంటంటే ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉందో వాళ్ళని డివిజన్స్ అటు ఇటు వాళ్ళు అక్కడ ఎక్కువ సంవత్సరాల నుంచి ఉండి సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి సచివాలయంలోని ఒక డివిజన్ నుంచి ఇంకో డివిజన్స్కి మార్పులు చేసుకోవాలని చెప్పి అది ఇంకా ఇంప్లిమెంట్ జరగలేదు. అదేవిధంగా ఇంకోటి ఈ మనం ఏదైతే డివైడర్స్ కానీ అవన్నీ కూడా ఇప్పుడే మనం ప్లాంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేస్తాం. ఒకటి మన సభ్యులందరూ కూడా మనం తెలియవచ్చేది ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలలు కంప్లీట్ అవబోతా ఉంది. 7 నెలల్లో కూడా మనం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల నుంచి ఇక్కడంతా కూడా ఏదైతే ఒక పని కూడా జరగకుండా ఇబ్బంది పడుతున్నారో ప్రజలు దాన్ని అంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి వారానికి ఒక డివిజన్ కింద పెట్టుకొని మొత్తం క్లీనింగ్ మొదలు పెట్టేసి మనం అన్ని కూడా పనులు చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. దాన్ని ఇంకా 11 డివిజన్స్ పెండింగ్ ఉన్నాయి. అయిపోయిన డివిజన్స్కి దగ్గర మన వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చింది 126 కోట్ల రూపాయలు మన మిగతా డివిజన్స్ అన్నిటి కూడా పనులు ఉన్నాయి మనం చేయాల్సినవి ఉన్నాయి. దాంట్లో 20 కోట్లకి మనం ఎక్కడైతే నీరు ఉందో దాన్ని అన్ని కూడా మనం పిలుస్తూ ఉన్నాం. మేజర్గా మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు టెండర్లకు పిలిచేది కూడా ట్రైన్స్ వర్షం పడితే ఎక్కడ కూడా రోడ్ల మీదకి రాకూడదు, ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి చివరికి 5 సంవత్సరాల నుంచి కూడికలు తీయకుండా ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మన కమిషనర్ గారు కానీ మన ఇంజనీర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడికి డీవియేషన్స్ ఎక్కడ చేస్తే బాగుంటుంది, వర్షాలకి నీళ్లు మురికి నీళ్లు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో దాని మీద టార్గెట్ చేసి ఎక్కువ బడ్జెట్ కూడా దాని మీద పెట్టడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మనకి ట్యాక్స్ కానీ ఇట్లా వచ్చిన దాని మీద బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆ డివైడర్లు కానీ ఎక్కడికెక్కడ పడితే అక్కడ చెత్త కానీ ఇలాంటివన్నీ ఉన్న పరిస్థితుల్లో టౌన్ ఎప్పుడు కూడా కార్పొరేషన్ రీతిలో ఎవరైనా వచ్చినా కూడా నీట్గా ఉంటారు. అందుకని చెప్పేసి దాన్ని అన్ని కూడా మొదలు పెట్టాం. కొన్ని ఏరియాస్లో సర్కిల్స్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం తీసుకురావాలని వితిన్ 6 months లోపల టార్గెట్ పెట్టుకొని అన్ని పార్క్స్ కానీ డివైడర్స్ కానీ కొన్ని ఏరియాల్లో సర్కిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చేయాలని ఒక ప్రపోజల్ మేము అంతా కూడా మాట్లాడుకొని దాని పద్ధతి ప్రకారంగా పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పేసి కూడా మేము ఆ పద్ధతిలో వెళ్తున్నామని చెప్పి కూడా సభ్యులందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా మేజర్గా మనకు వచ్చేది తొందరలోనే సమ్మర్ వస్తుంది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకూడదు. పోయినసారి కర్నూలు రోడ్లో కూడా ప్రాబ్లం వచ్చింది. అలాంటి పరిస్థితి అనేది ఉండకూడదు. ఎప్పటికప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో వాటర్ పరిస్థితి ఏంటి, మనం ఏ విధంగా ఇస్తున్నాం అనేది అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవాలి. దాంతోపాటు మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 9 కల్లా వాటర్ అనేది కూడా క్లోజ్ చేసుకోవాలి. మిడ్ నైట్ అనేది ఎక్కడ కూడా వాటర్ ఇచ్చే పరిస్థితులు రాకూడదని చెప్పేసి కూడా దాని మీద కూడా చెప్పాం. ఒక 4 రోజుల లోపల దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేసుకొని మనం ఆన్ టైంలో డే టైంలోనే ఇచ్చే విధంగా మంచినీళ్ళు ముందుకు తీసుకెళ్లే విధంగా దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంతో ఇంకా మేజర్గా ఇప్పుడు 5 అంశాల మీద ఒక ఇద్దరిని సపరేట్గా తీసుకోమని కూడా మేము మొన్న మాట్లాడినప్పుడు కమిషనర్ గారికి చెప్పాం. ఒకటి శానిటేషన్ మీద ఒక 2 మనుషులు సీనియర్ని పెట్టేసి టౌన్లో ఎక్కడ కూడా వాళ్ళు టౌన్లో తిరుగుతూ ఉండాలి, ఎక్కడ కూడా వాళ్ళ చెత్త అనేది కనపడకూడదు. ఏదైనా ట్రాక్టర్ రోడ్డు పక్కన వేసినా కూడా అది ఇమీడియట్గా వీళ్ళు ఐడెంటిఫై చేసి తీయాలి, ఎవరు వేస్తున్నారో ఐడెంటిఫై చేసుకోవాలి. డివిజన్స్లో కూడా ఎక్కడ కూడా చెత్త అనేది కనపడకుండా క్లీన్గా మార్నింగ్ సచివాలయం వీళ్ళు వర్కర్స్ వచ్చేసి ఆ డివిజన్లో చెత్త తీసుకెళ్తున్నారు లేదా దానికి ఎట్లా ఉంది పరిస్థితి ఏంటనేది కూడా చూసుకొని చేసే విధంగా శానిటేషన్కి ఇద్దరు. అదేవిధంగా లైటింగ్కి ఇద్దరు. లైట్ బల్బ్ అనేది పోతే వారం రోజులు పట్టించుకునే పరిస్థితులు ఉండకూడదు. పోయిన లైట్ మరుసటి రోజు మార్నింగ్ కల్లా డివిజన్స్లో కానీ మెయిన్ రోడ్స్లో కానీ అన్నిటికీ ఉండాలి. ఈరోజు టవర్ లైట్స్ పెట్టాం. మన టైంలో ఆ రోజు చిన్న లైట్ ఉన్నాయని చెప్పి అప్పుడు ఎన్హెచ్లో చేసే లైట్లు తీసుకొచ్చి పెట్టాం. అంటే లైట్ కూడా డే టైం లాగా ఉండాలని చెప్పి అలాంటిది దానికి ఇద్దరు పెట్టమన్నాం. అదేవిధంగా నైట్ శానిటేషన్ నైట్ స్వీపర్స్ కూడా పెట్టమన్నాం. మెయిన్ బజార్లన్నీ కూడా 11 to 4 మొత్తం అన్ని బజార్లు కూడా క్లీన్ చేసి క్లీన్ అండ్ క్లీన్గా ఉండేటట్టుగా దాన్ని కూడా తొందరలోనే అది కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా మన కమిషనర్ గారికి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. 3వ వచ్చేసి ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్లో కూడా
ఇది కూడా స్ట్రీమ్లైన్ చేసి ఈరోజు వాటర్ ట్యాంక్స్ కూడా అన్ని కూడా స్టిక్కర్స్ ఇచ్చారు, నెంబర్ ఇచ్చారు. ఎవరైనా కూడా అపార్ట్మెంట్స్లో కానీ ఎవరైనా కూడా వాటర్ ప్రాబ్లం ఉంటే ఆ బండికి ఫోన్ చేస్తే ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై అయ్యేటట్టుగా దాన్ని కూడా దాన్ని పెట్టమని చెప్పేసి కూడా అవి కూడా చెప్పినాం. ఎందుకంటే ఈ మేజర్ సమస్యలు అన్నమాట. కార్పొరేషన్లో ఉండేది క్లీనింగ్ ఒకటి, శానిటేషన్ ఒకటి, అదేవిధంగా లైటింగ్ ఒకటి, డ్రింకింగ్ వాటర్ ఒకటి, వీటి మీద ఎప్పుడు కూడా ఉన్నారు కాబట్టి దానికి కూడా వేసాం. అదేవిధంగా మనకి గ్రీనరీది కూడా దాన్ని ఏమన్నాం, వాళ్ళు అన్ని పార్కులు కూడా డైలీ తిరగటం, పార్కులో కూడా అన్ని ప్లాంటేషన్ వేస్తున్నారు కాబట్టి లైటింగ్ ఉందా, లేకపోతే అక్కడ వాచ్మెన్ కరెక్ట్గా ఉన్నాడా, నీళ్ళు పెడుతున్నాడా, అదేవిధంగా పార్క్స్లో వచ్చిన పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళు మానిటరింగ్ చేసుకునేటట్టుగా ఎక్కడైనా డివైడర్స్లో చెట్లు వేసింది కానీ ఇవన్నీ కూడా దానికి నీళ్ళు పెడుతున్నారా లేదా ఇవన్నీ మానిటరింగ్ చేయడానికి ఇతను పెట్టమని చెప్పాము. ఈ 5 అంశాల మీద ఇతను పెడితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా టౌన్లో అన్ని ప్రాంతాల్లో తిరుగుతా వాళ్ళ పనిచేసే విధంగా దాన్ని కూడా తీసుకుంటున్నాం. ఇవన్నీ ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ అయ్యి మనకి తీసుకొచ్చుకోవడానికి ఒక 6 months లోపల ఒంగోలు టౌన్ అనేది కూడా చాలా మార్పు అనేది కనపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో కూడా డివిజన్స్లో ఈ డ్రైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ లీకేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వచ్చిన బడ్జెట్ ప్రకారంగా ఇంపార్టెంట్ బేస్ మీద అవన్నీ కూడా పెడతా ఉన్నాం. అవి కూడా తొందరగా మ్యాక్సిమం ఎంత స్టార్ట్ అవుట్ అవుతుందో మేము కూడా తిరుగుతూనే ఉన్నాం. గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులను బట్టి మనం ప్రయారిటీ బేస్ మీద అవి కూడా కంప్లీట్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇందాక సభ్యులు ఒకరు ఏదో ఆవేశంగా మాట్లాడటం, ఆవేశంగా వెళ్ళటం ఇవన్నీ కూడా చూసాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 5 సంవత్సరాలు మేము ఉండే టైంలో 14-19లో ఏదైతే కార్పొరేషన్కి సంబంధించిన ఈ షాపులు అవ్వచ్చు, లేకపోతే బిల్డింగ్ అవ్వచ్చు, ఏదైనా కూడా 0 లెవెల్ ఉంది. అందరూ కూడా నిలవగానే వాళ్ళ రెంట్ వాళ్ళ కార్పొరేషన్ కట్టారు. ఈ 5 సంవత్సరాల్లో కావాలని చెప్పేసి మీరు కట్టబడలేదు, మేము చూస్తామని చెప్పేసి వాళ్ళు కట్టనీయకుండా ఉండటం వల్లే ఈరోజు ఈ ప్రాబ్లం కూడా ఫేస్ అవుతుంది. ఈరోజు ఇంట్రెస్ట్తో కలిపి వాళ్ళకి దగ్గర వాళ్ళకి ప్రిన్సిపల్ 2 లక్షలు ఉంటే ఇంట్రెస్ట్ 3 లక్షలు అయింది. ఇది బయలా ప్రకారం లేదు. ఈరోజు ఒక్కసారిగా 5 లక్షలు అనేది వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఎప్పుడూ ఒక సిస్టమ్గా వెళ్ళకుండా వారి ఇష్టారాజ్య చేసి ఏదో అధికారం శాస్త్రం కాదు, ఉండే ఇంప్లిమెంట్స్ మనం కరెక్ట్గా చేసుకోకుండా వాళ్ళందరినీ ఇక్కడ ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఈరోజు కార్పొరేషన్ 18 కోట్ల పైన ఈరోజు రావాల్సినవి ఆగిపోయినాయి. అవి అడిగేటప్పుడు అంత డబ్బులు కట్టాల్సి వచ్చేటప్పుడు వాళ్ళకి బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ చేసిన పొరపాట్ల వల్ల ఈరోజు ఈ విధంగా వచ్చిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మళ్ళా అక్కడ ఉండే మన ఫ్రూట్స్ మార్కెట్ కానీ పక్క మార్కెట్ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలని కాదు, రోడ్ల మీద పెట్టుకునేది, బళ్ళు పెట్టుకునేది, కొంతమందికి షాపులు ఉన్నాయి, షాపులు కాకుండా రోడ్ల మీద పెట్టుకోవటం, ఇవన్నీ కూడా పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ చేయటం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి తీసాము. రేపు మార్నింగ్ పోతున్నాం. రేపు మార్నింగ్ పోయి వాళ్ళకి ఏం కావాలో ఆల్టర్నేట్ ఏంటో పబ్లిక్ ఇబ్బంది రాకుండా ఉండే విధంగా ఏం చేస్తే బాగుంటుందని దానికి ఒక ఇంప్లిమెంట్ తీసుకొచ్చి దాన్ని కూడా చేసే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అంతేగాని వీళ్ళు చేసే పొరపాట్లన్నీ చేసి ఈరోజు కార్పొరేషన్లో మాట్లాడటం, అరవటం ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. చేసిన తప్పులన్నీ చేశారు. ఏదో మైక్రో ఉన్నాయని చెప్పో లేదా కెమెరాలు చూపిస్తారని చెప్పో మాట్లాడే పద్ధతులు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు ఏం చేశారు అతనికి తెలియదు. మైనారిటీస్ వాళ్ళకి ప్రాబ్లం ఉందో 2 అంశాల మీద దానికి వాయిదా వేసాం. దానికి వాళ్ళకి కావాల్సింది కబరస్తాకి ఏం కావాలో దాని ల్యాండ్ కూడా మేము చేసిన తర్వాత మేము ఇంప్లిమెంట్ చేస్తాం కూడా మేము చెప్తున్నాం. మళ్ళీ ఈలోపు ఎందుకు అట్లా కావాలని చెప్పి మాట్లాడాలని మాట్లాడటం, ఏదో రాజకీయం మాట్లాడటం అది మంచిది కాదు. మేమంతా ఒక చిత్తంతో ఈరోజు ఒంగోలుని మళ్ళా పాత తీసుకొచ్చే విధంగా, పాత దానికి చేసే విధంగా ఈరోజు ఎప్పటికప్పుడు కమిషనర్ గారు కానీ మన డిఈలు కానీ ఏఈలు కానీ మన ఏసీపీ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పిలుచుకుంటాం. మన టైంలో ఏం చేస్తే బాగుంటుందని ఒక ఇంప్లిమెంట్ ఒక పద్ధతిలో వెళ్తున్నాం. ఎక్కడికెక్కడ రోడ్లు కూడా ఈరోజు ఉండే కొత్త ప్లాన్ ప్రకారంగా పెద్దవి చేస్తున్నారు. దాని ప్రొసీజర్ ప్రకారంగా పెద్ద చేయాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారంగా పోతున్నారు. అంతేగాని ఒకరి మీద ఇంకోటో లేకపోతే కక్షో లేకపోతే ఇంకోటో పెట్టో ఈరోజు ఎక్కడ రోడ్లు బాధపడతారు ఇవన్నీ మనం చేసే కాదు. పబ్లిక్కి ఇప్పుడు కూడా ఇన్కన్వీనియన్స్ కాకుండా ఉండడానికి ఇవన్నీ కూడా జాగ్రత్త చేస్తున్నాం. కాబట్టి సభ్యులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవన్నీ మార్పులు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము కూడా 24 గంటలు ఏం చేస్తే బాగుంటుంది అనేది
దాని మీదే ముందుకెళ్తున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ కూడా కొంచెం సీరియస్గా తీసుకోవాలి అని కూడా మన కమిషనర్ గారు కానీ మనకు కూడా తెలియపరుస్తూ నేను అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ క్లీన్లీనెస్ అనేది చాలా ముఖ్య అంశం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చాలా వరకు మెరుగు సూచనలు కనపడుతూ ఉన్నాయి. శానిటేషన్ కొన్ని బాగానే చేస్తుంది. అయినా కానీ ఇంకా కొద్దిగా బాగా చేస్తే బాగుంటుంది అనేది నా సూచన. ఎందుకంటే నేను 38, 39, 40, 41 డివిజన్లు తిరుగుతూ ఉంటే ఈ దోమలు మస్కిటోస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని మీరు ఏదైనా శానిటేషన్ చేసేటప్పుడు ఏదో సమానంగా చేయడం కాదు, ఎక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంటే అక్కడ ఎక్కువ మీరు శ్రద్ధ పెట్టాలని నేను సూచిస్తా ఉన్నాను. దీనికి కనెక్టెడ్ విషయం ఏంటిదంటే సైడ్ డ్రైన్స్. ఎక్కడెక్కడ సైడ్ డ్రైన్స్ లేవో, సైడ్ డ్రైన్స్ సరిగ్గా క్లీన్ చేయడం లేదు, అక్కడంతా ఈ మస్కిటో బాగా బ్రీడింగ్ గ్రౌండ్ అయిపోయి చాలా మస్కిటో మెనెన్స్ ఇప్పుడే కనపడతా ఉంది. నేనున్న అపార్ట్మెంట్లో కూడా బాగా మస్కిటోస్ ఉన్న విషయం నేను కూడా గమనిస్తూ ఉన్నాను. అందుకని రాబోయే కాలంలో డ్రైన్స్ క్లీన్లీనెస్, ఆ శానిటేషన్ అనేది బాగా చేయాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కొన్ని లాస్ట్ ఇయర్ కొన్ని డెంగ్యూ ఎక్కువ వస్తూ ఉన్నాయి మన నగరంలో. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అందుకని ఈ శానిటేషన్ మీద, ఈ డ్రైన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను సూచిస్తా ఉన్నాను. అదే కాకుండా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 1876 నుంచి ఇక్కడ ఉంది. కానీ మా పేర్నమిట్ట ఏరియా ఈ మధ్య కాలంలో అంటే ఒక 10-15 years బ్యాక్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు జాయిన్ చేశాము. అందుకని ఇది గ్రోయింగ్ ఏరియా కాబట్టి దానికి కొన్ని సమస్యలు ఉంటాయి. దాని మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టి దానికి సంబంధించిన రోడ్స్, డ్రైన్స్ సపరేట్గా మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదే కాకుండా మా ఏరియాస్ కూడా కొద్దిగా తక్కువ పార్కులు ఉన్నాయి. 38 డివిజన్లో కూడా పార్క్ ఉంది. దాన్ని పూర్తిగా చేసే విధంగా మీరు చర్యలు. సో ఎక్కడ ఎస్సీలు ఎక్కువ ఉన్న ఏరియాలో దాన్ని మీరు ఆ ఫండ్స్ని కాన్సన్ట్రేట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మినిమం 40% ఉన్న ఏరియాస్ దాని మీద ఆ ఉద్దేశమే అది. దాని మీద ఎస్సీ సప్లైను నిధుల్ని కేటాయించాలని మరి కోరుకుంటూ, అదేవిధంగా కమిషనర్ గారు ఇందాక ఆయన స్పీచ్లో చెప్తా ఉన్నారు, మా పేర్నమిట్ట ట్యాంక్ 198 acres ఉంది. అది మనకి అది చాలా అంత పెద్ద ల్యాండ్ ఉండటం అది ఒక అదృష్టము. దానికి నాగార్జున సాగర్ నుంచి ఆల్రెడీ డెడికేటెడ్ లైన్ కూడా దానికి ఉంది. సో రాబోయే కాలంలో మనం చూసుకొని రాబోయే తరాలకి మన డెవలప్మెంట్ సూచనలు పెట్టి దాన్ని ఒక మంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా, దాని తర్వాత వాకింగ్ ట్యాంక్గా చేయాలని రాబోయే అమలుతో 203లోనో మీరు పెట్టి దాన్ని తగిన చర్యలు తీసుకోవాలని మరి కోరుకుంటూ, దాంచల జనార్దన్ గారు చెప్పినట్టు ఈ శానిటేషన్ స్టాఫ్ మరీ ముఖ్యంగా ఈ ఏరియాస్లో తిరిగి ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని మరి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. కాంట్రాక్టర్ ఎందుకు పనిచేయట్లేదని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కంప్లీట్ అయింది అంటే 40% అయిపోయింది. పేమెంట్ అంతా ఇచ్చేసాం. అలా ఎందుకు చేస్తున్నారు? 70% సీరియస్గా తీసుకోండి. వాళ్ళ డిపార్ట్మెంట్ కాదు పార్ట్ ఆఫ్ మందే సార్. మీరు చేస్తాం మన ఎమ్మెల్యే గారు, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మేయర్ గారు, మంత్రి గారు సిబ్బంది కూడా ఈ చూసవచ్చిన బీజీలో సంస్కృతిని కూడా పరిశీలిస్తా మంచిగా తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని చూస్తాం. అద్భుతంగా మేయర్ పాత్ర నిర్వహించినందుకు స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 6/2/2025 గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జ్యోత్స్న గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వెయిన్స్.
అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వేరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరి భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063 443 707.